In this video, నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి ఒక ట్రైన్స్ స్పీడు లెక్కని ఇవ్వడం జరిగింది. ఈ ట్రైన్స్ 2 ట్రైన్లు ఎదురెదురుగా వస్తున్నాయి, ఆపోజిట్ మూమెంట్లో ఉన్నాయి. వాటి స్పీడు ట్రైన్ ఏ 150 మీటర్లు, దాని స్పీడు 90 km/h. మనం కిలోమీటర్ని గంటల్లో తెలుపుతారు ప్రధానంగా. తర్వాత ట్రైన్ బి వచ్చేసి 200 మీటర్లు, దాని యొక్క స్పీడు 85 km/h. వాట్ ఈస్ ది టైమ్ టేకెన్ టు క్రాస్ ఈచ్ అదర్? ఒకదాన్నొకటి దాటుకోవడానికి పట్టే కాలాన్ని మనం కనుక్కోవాలి. యూ హ్యావ్ టు ఫైండ్ టైమ్ టేకెన్ టు క్రాస్ ఈచ్ అదర్ ట్రైన్. దీనికి ఒక ప్రిన్సిపల్ ఉంది. ప్రిన్సిపల్ ఏంటంటే టోటల్ లెంగ్త్ ఆఫ్ 2 ట్రైన్స్ బై టోటల్ స్పీడ్ ఆఫ్ 2 ట్రైన్స్. టోటల్ లెంగ్త్ 150 ప్లస్ 200, రెండు కలిపితే 350. టోటల్ స్పీడు 90 km/hకి 5/18 వేసి మనం మీటర్స్లు పర్ సెకండ్స్లోకి మార్చాం. 90 × 5/18 25 km. ఇక్కడ స్పీడు 85 km × 5/18. దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే 18 అంటే 18×4 = 72 దగ్గరగా, అంటే కంప్లీట్ 18×4 = 72 పోతే 7 దించుకుంటాం. 18×4 = 72, 18×3 అంటే 7.3 వస్తుంది. మనం దాన్ని యావరేజ్ తీసుకుంటే 48 m/s వస్తుంది క్యాలిక్యులేషన్ చేస్తే. కాబట్టి టోటల్ లెంగ్త్ ఆఫ్ ట్రైన్స్ 150 + 200 మీటర్స్, 350 మీటర్లు బై 48 m/s. అది ఆ స్పీడు. అంటే మీటర్లు, ట్రైన్ కొలతలు మీటర్లు ఉన్నాయి కాబట్టి వేగాన్ని కూడా మనం మీటర్లోకి మార్చామన్నమాట. కీలకము ఇక్కడ అది జరిగింది. కాబట్టి 350 / 48 m/s. దూరము బై వేగం అంటాం సూత్రం. దూరము బై వేగం ప్రకారంగా దాన్ని లెక్కేస్తే 7.2 సెకండ్స్లో ఒక బండిని మరొక బండి క్రాస్ అవుతాయి అన్నమాట. ఈ లెక్కలు నవోదయ ఎగ్జామ్లో మీకు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మా ఛానల్ tmalyadri@n3n ఇంగ్లీష్ ఛానల్. సెల్ నంబర్ ఇది. నవోదయ ఎగ్జామ్ సెల్ నంబర్. విద్యార్థులు, పరీక్షలు రాసే విద్యార్థులు, మేము డైలీ 1 వీడియో అప్లోడ్ చేస్తాము. ఈ యొక్క ఎగ్జామ్లో దానికి సంబంధించినటువంటి ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ పిక్చర్స్ని బోర్డు మీద, లైవ్ బోర్డు మీద రాసి మేము విధంగా అప్లోడ్ చేస్తుంటాము వీడియోస్. కాబట్టి విద్యార్థులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. ఈ ఛానల్ ద్వారా ఇంగ్లీష్ ప్యాసేజెస్ ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి మీనింగ్స్ కూడా, సినానిమ్స్, యాంటోనిమ్స్ మీనింగ్స్ కూడా ఇస్తున్నాము. కాబట్టి దీన్ని మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. డైలీ 1-2 వీడియోలు, నెక్స్ట్ పిక్చర్స్ మీద కొన్ని వీడియోలు ఇస్తాం, ఆ నెక్స్ట్ ఇంగ్లీష్ మీద ఇస్తాం. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.